విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన చలో సచివాలయం పిలుపు నేపథ్యంలో ఖమ్మంలో పలువురు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు 10,300 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఐక్యంగా అయ్యి ఈరోజు సచివాలయాన్ని ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘ నాయకులను నైట్ నుంచే అరెస్ట్ చేయడాన్ని పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఖమ్మం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేయడం అంటే నీకు ప్రజాపాలనలో ప్రశ్నించడం వద్దా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. విద్యార్థి తరపు నుంచి పోరాడుతున్న విద్యార్థి సంఘ నాయకులను మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలగాక డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులు, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు, ఈరోజు ప్రైవేటు డిగ్రీ కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థులు సర్టిఫికేట్లు తీసుకోవాలంటే ఈరోజు పెండింగ్లో ఉన్న ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి ప్రైవేట్ యాజమాన్యం, కార్పొరేట్ యాజమాన్యం మరో పక్క విద్యార్థులని, విద్యార్థి తల్లిదండ్రులు ఇబ్బంది పెడతా ఉంటే సీఎం రేవంత్ రెడ్డికి సీఎం గుట్టినట్టు కూడా లేదని చెప్పి సందర్భంగా మేము వారిని అడుగుతూ ఉన్నాం. తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి. ఈరోజు జరగబోయే సచివాలయాన్ని ముట్టడిని మీరు ఎన్ని అక్రమంగా అరెస్టు చేయించినా కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు ముట్టడిని విజయవంతం చేసి తీరుతామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం.